నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనకి విజయదశమి అంటేనే నవదుర్గలు 9 రోజులు 9 రకాలుగా 9 అలంకారాలతో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాంటిది ఒక దుర్గామాతను తీసుకొచ్చాను ఈరోజు మీకు గెస్ట్గా. సో ఇంకెందుకు ఆలస్యం, తనతో మాట్లాడదాం. ఈవిడ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో తన అందం, అభినయంతో మనల్ని అందరినీ ఆకట్టుపడేసింది. సో తనే రాశికన్నా ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో హౌ ఆర్ యు? మీరు ఎలా ఉన్నారు చెప్పండి. సూపర్ ఫైర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరు ఎంత బాగా చెప్పారు తెలుసా ఇంట్రొడక్షన్. చాలా కూల్ గా, చాలా వెరీ నైస్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా. సో విజయదశమి అనగా మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. మనం సెలబ్రేట్ చేస్తాం అది నవరాత్రి కూడా ఇంట్లో. సో ఆ నవరాత్రి తర్వాత ఆబ్వియస్లీ విజయదశమి డేలో రామ్లీలా గ్రౌండ్కి వెళ్ళి అక్కడ బర్న్ ద రావణ సుర. సో అది ఒక చాలా మంచి మెమరీ ఉంది నా మైండ్లో. అంటే 9 days కూడా మీకు అంటే ఇంట్లో చేస్తారా పూజ? అవునవును, పూజలు చేస్తాం. ఆ తర్వాత దియా కూడా లైట్ ద దియా. అండ్ అవును, ఫస్ట్ నవరాత్రి నుంచి లాస్ట్ నవరాత్రి వరకు మేక్ షూర్ దట్ దియాస్ లిట్. అది ఒకటి. ఆ తర్వాత నా నాని ఇంట్లో, మై మదర్స్ మదర్, నా నాని ఇంట్లో యూ డూ అ లాట్ ఆఫ్ భజన్స్. అది కూడా ఒక మంచి మెమరీ ఉంది. సో నాకు చాలా చాలా ఇష్టం ఈ పండుగ. ఓకే, అంటే మీరు ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అవుతారు? నేను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను. ఎందుకంటే నవరాత్రి, స్పెషలీ నవరాత్రి డేలో మనం ప్రసాదంలో అది పూడి, ఆలు, చనా అండ్ హల్వా పెడతాం. అవును. సో చిన్న చిన్న అమ్మాయిలు వస్తారు. అవును. అవును. సో ఐ డూ దట్ స్టిల్. నార్త్ లో డిఫరెంట్ ఉంటుంది, సౌత్ లో డిఫరెంట్ ఉంటుంది. చూసాను యాక్చువల్లీ డిఫరెన్స్. కానీ స్పిరిట్స్ ఏముందండి అంటే నవరాత్రికి ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది ఎయిర్ లో. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. సో ఆర్ యూ స్పిరిచువల్ పర్సన్ ఇన్ జనరల్ గా? చాలా స్పిరిచువల్ అండి లైఫ్లో. అంటే చిన్నప్పుడు నుంచి నాకు చదవడం చాలా ఇష్టం. సో నేను చాలా బుక్స్ చదివాను. అండ్ నేను ఒక ఫ్రంట్ వెంచర్ని అంటే స్కూల్ లైఫ్లో. సో స్పిరిచువల్ బుక్స్, మైథాలజీ, ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను పూజలు కూడా చేస్తాను. నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. అంటే మీరు షూటింగ్స్లో ఉన్నప్పుడు నాకు చిన్న బ్యాగ్ ఉంది, అందులో నేను పూజల సామాన్ పెడతాను. అది దియా, అగరబత్తి అని చేస్తాను. తప్పకుండా చేస్తాను రోజు. సో అంటే నవరాత్రిలో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు మీరు, కంప్లీట్గా స్పిరిచువల్ పర్సన్. మీకు అది వర్తించదేమంటే డాక్టర్ అవ్వాల్సి యాక్టర్ అయ్యానని? ఎందుకంటే మీరు ఐఏఎస్ అవుదాం అనుకున్నారు కదా. ఐఏఎస్ చిన్నప్పుడు నుంచి నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండేది. కానీ నేను మిడిల్ క్లాస్లో పెరిగాను. సో అప్పుడు నా థాట్ ప్రాసెస్ మారింది. ఎందుకంటే సింగింగ్ ఈజ్ అ వెరీ అన్స్టేబుల్ థింగ్ కదా, యాక్టింగ్ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్. కానీ సింగింగ్లో షిఫ్ట్ అయ్యాను. అంటే అప్పుడు ఐ థాట్ స్టడీయింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను. సో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చినాయి ఫిల్మ్స్లో. సో నేను ఒక్క ఫిల్మ్ చేశాను, బట్ రాస్ క్యాఫే. ఆ తర్వాత కూడా ఐ హ్యాడ్ దిస్ థింగ్ దట్ ఓకే, ఇది వర్క్ అవ్వకపోతే నేను మళ్ళీ స్టడీస్ చేస్తాను. కానీ వర్కౌట్ అయింది అండ్ నేను చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఐ థింక్ అది నాకు డెస్టినీ మీద కూడా చాలా నమ్మకం ఉంది. బికాజ్ ఐ థింక్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్. అబ్సల్యూట్లీ. అండ్ అంటే మీరు ఫస్ట్ బెంచరు, ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. ఒకసారిగా థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్టింగ్, సింగింగ్ అంటే ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్. నాకు నర్వస్నెస్ కూడా రాలేదు. కొంతమందికి కెమెరా ముందు దే గెట్ వెరీ నర్వస్, కానీ నాకు అప్పుడు రాలేదు. అంటే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ కథాటిక్ ఎక్స్పీరియన్స్ టు ప్లే అనదర్ క్యారెక్టర్. అంటే చాలామంది వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్తో ఉంటారు లైఫ్లో. యూ మీట్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, అండ్ టు గెట్ టు ప్లే దెమ్ ఐ థాట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్.
అండ్ నేను అది చాలా ఎంజాయ్ చేశాను actually. మనం కాకుండా ఇంకొకరిని మనం ప్లే అవును, చేయాలి. అవును. It's సో ఆ very ప్రాసెస్ని నేను చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి నాకు యాక్టింగ్ చాలా నచ్చింది. difficult. అండ్ దేవుడు సపోర్ట్ కూడా వచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, మనం చూద్దాం ఎక్కడ వెళ్తానని. తప్పకుండా వెళ్తుంది, ఇంకా ఫుల్ స్పీడ్గా వెళ్తుంది. సో ఇవి ఇప్పుడు కమింగ్ టు మన మూవీస్కి వద్దాం. చాలా ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, బట్ చాలా మంచి ప్రాజెక్ట్ అయితే వస్తున్నారు. అవును. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే అనుకోకుండా జరిగింది. నేను Okay. ఎప్పుడూ నా కెరియర్ ప్లాన్ చేయలేదు. అండ్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను జస్ట్ బెస్ట్ డిసైడ్ చేశాను అంతే. నాకు తెలుగు స్క్రిప్ట్స్ కూడా చాలా అంటే నాకు నచ్చలేదు కొన్ని స్క్రిప్ట్స్, Okay. అందుకే చేయలేదు. బట్ ఎప్పుడూ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కదా, చాలా మంది హిందీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు, Pan India. పాన్ ఇండియా అయింది. కానీ నాకు తెలుసు బ్యారియర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా తెలుగు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఎందుకు మీరు గ్యాప్ తీసుకుంటున్నారు, అంటే ఏమైంది. అలా నేను ప్లాన్ చేయలేదు అసలు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. అంటే ఓకే రాశి వస్తుంది, Yes. అది తెలుసు కదా, చూడాలి. సో నాకు యాజ్ అన్ యాక్టర్గా చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా. బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టం, కానీ నేను ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా అంటే ఎంతమంది వచ్చినా కూడా, యాక్టర్స్ హీరోయిన్స్ వచ్చినా కూడా చాలా తక్కువ మంది అరే తిను మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. సో అలా అనిపించిన వాటిలో మీరు ఒకరు, బికాజ్ మీరు చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానీ ఆ విధానం కానీ అనిపిస్తుంది, అరే మన ఇంటి అమ్మాయి, మీరు లంగావని వేసుకున్నా, చూడి వేసుకున్నా, వెస్ట్రన్ వేర్లో ఉన్నా కూడా యాక్ట్ చేసుకుంటారు తెలుగు వాళ్ళు స్పెషల్గా. నాకేంటంటే నేను ఇప్పుడు నా ఇల్లు కూడా హైదరాబాద్లో ఉంది, నాకు 8 years అయింది ఇక్కడ. అండ్ నేను కూడా ఇప్పుడు తెలుగు అమ్మాయి అయ్యాను. అంటే తెలుగు సినిమా చేయలేదు ఇన్ 3 years, కానీ లోపల ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మోర్ ఆఫ్ అ తెలుగు గర్ల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే తెలుగు ఆడియన్స్ కూడా చాలా ప్రేమ ఇచ్చారు నాకు, నా ఫిల్మ్స్కు. సో నాకు ఒక చాలా స్పెషల్ ఉంది, ప్లేస్ ఉంది నా హార్ట్లో కూడా ఫర్ మై తెలుగు ఆడియన్స్. సో కమింగ్ టు తెలుసు కదా, సో ఎలా ఉండబోతుంది? అండ్ స్పెషల్గా సిద్ధు జొన్నలగడ్డతో పేరపై వస్తున్నారు. సిద్ధు అది ఫస్ట్ జొన్నలగడ్డ చెప్పాలి, ఇది కృష్ణ అండ్ లీలా కాదు. చాలా మంది రాశారు, కామెంట్స్ లో పెట్టారు దట్ యునో అది ఇజ్ ఇట్ కృష్ణ అండ్ లీలా పార్ట్ 2 అని. కానీ Okay. కాదు, ఇది అస్సలు కాదు, ఇది జస్ట్ వేరే లవ్ స్టోరీ ఇది. అండ్ మీరు చాలా ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ చూసుంటారు, కానీ ఈ స్టోరీలో ఒక కొత్త పాయింట్ ఉంది, అది చెప్పలేం. కానీ ఇది మాత్రమే చెప్పగలుగుతాను దట్ ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అండి. ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అండ్ చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారు, అండ్ చాలామంది ట్రిగర్ కూడా అవుతారు. అండ్ సినిమా చూసిన తర్వాత చాలామంది లవ్ గురించి లేదా రిలేషన్షిప్స్ గురించి లేదా పెళ్ళి గురించి మాట్లాడుకుంటారు. అంటే అసలు మీనింగ్ ఏంటి, బౌండరీస్ ఏంటి రిలేషన్షిప్లో, అది మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు లవ్కి డెఫినేషన్ కూడా చాలా మారింది. సో ఇప్పుడు నాకు కూడా తెలియదు, మీరు అడిగితే నాకు కూడా అసలు లవ్ ఏంటని నేను కూడా ఆలోచిస్తాను, యూనో. సో అందుకే ఈ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో డెఫినెట్లీ నేను హోప్ చేస్తాను దట్ పీపుల్ విల్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఖచ్చితంగా వెళ్తారు. మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు అసలు వదిలిపెట్టారు. అవును. ఆబ్వియస్గా అవును. తెలుగు వాళ్ళు ఇంకా అసలు ఏ సినిమా అయినా వాళ్ళు పెట్టేసుకుంటారు ఇట్లా, అదే మా అవును. వాళ్ళు అని. అవును. సో వర్కింగ్ విత్ సిద్ధు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. I think సిద్ధు అందరికీ తెలుసు, చాలా మల్టీ టాలెంటెడ్. అండ్ తనకి యాక్టర్గా ఒక చాలా మంచి రేంజ్ ఉంది, చాలామంది చూడలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే తెలుగు చేశారు అంతే. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం, యూనో. ఒక వేరే క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే, కానీ మనకి తెలుగు Yes. చాలా నచ్చింది ఇప్పుడు. కానీ ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మారుతుంది ఆ ఇమేజ్. అవును. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్, బికాజ్ నేను చాలా యాజ్ అన్ యాక్టర్ గ్రో అయ్యాను. అండ్ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ నో ద క్రాఫ్ట్ ఇన్సైడ్ అవుట్, యాక్టింగ్ గురించి స్పెషల్గా. అండ్ సిద్ధుకి యాక్టింగ్ తెలుసు, మ్యూజిక్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది, డైరెక్షన్ గురించి కూడా చాలా, అవును, మల్టీ టాలెంటెడ్. కానీ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు, తన ఒపీనియన్ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు. జస్ట్ ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఓకే ఇది యాడ్ చేద్దాము, మీ పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ చాలా సెక్యూర్ యాక్టర్.
సో నేను చాలా ఎంజాయ్ చేశాను, నేను చాలా రిలేట్ కూడా అయ్యాను, ఎందుకంటే తను కూడా అవుట్ సైడర్. సో నేను తన స్ట్రగుల్స్ కూడా చూశాను, యూనో, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ సో వెల్, ఇట్స్ జస్ట్ వెల్ డిజర్వ్డ్. అండ్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా ఐ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ టు ఒక ఛాన్స్ ఇవ్వాలి సిద్ధు కూడా, బికాజ్ ఐ థింక్ దే లైక్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ వే ఆఫ్ క్యారెక్టర్స్లోనే కాకుండా సంథింగ్ డిఫరెంట్, మంచి సినిమా అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చూస్తారు. సో అంటే తనతో ఎలా వర్క్, అంటే తను చూస్తే చాలా యాక్టివ్గా ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, అట్లా ఉంటుంది మాకు కనిపించడానికి. సెట్స్లో చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు, అంటే జోక్స్ ఇవన్నీ ఓకే ఆఫ్ సెట్, లంచ్ చేస్తున్నప్పుడు, కానీ సెట్స్లో చాలా మెచ్యూర్గా, అవును, వర్క్ విషయంకి వచ్చేసరికి చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. సో నేను ఎప్పుడో ఐ హావెంట్ సీన్ హిస్ ఎంటర్టైనింగ్ సైడ్ ఆన్ సెట్, అంటే ఆఫ్ సెట్ మేమిద్దరం చూసాము, కానీ ఆన్ సెట్ హీఈస్ వెరీ డిసిప్లిన్, వెరీ ఫోకస్డ్, అండ్ అందుకే ఐ థింక్ హీఈస్ వెరీ హీస్ బికాస్ ఆఫ్ దట్ డిసిప్లిన్. సో ఈ మూవీతో విశ్వప్రసాద్ గారికి ఇంకొక హిట్ పడబోతుంది, ఎందుకంటే మిరాయి కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. నేను కూడా కోరుకుంటున్నాను ఇది జరగాలి, బట్ ఐ థింక్ మీరు చెప్పినట్టు ఒక సినిమా ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ దెన్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. సో October 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ జస్ట్ సపోర్ట్ అస్. సో ఇంకా అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు మీతో పాటు, శ్రీనిధి కూడా ఉంది, హర్ష ఉన్నారు. హర్ష గురించి అందరికీ తెలుసు, చాలా మంచి ఆర్టిస్ట్ అని, అండ్ ఇందులో కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంది, అండ్ నీరజ చాలా బాగా రాసింది ఈ కథ, నాకు చాలా చాలా నచ్చింది, అండ్ శ్రీనిధి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అండ్ తను కూడా ఆడియన్సెస్ ఒక కొత్త అవతార్లో చూస్తారు. అంటే ఇప్పుడు యూత్కి ఒక లిటిల్ మెసేజ్ టైప్ అనుకోవచ్చు, అంటే తప్పకుండా మెసేజ్ ఉంది. ఇప్పుడు అదే నేను చెప్పాను, మీ మోరల్ లెన్స్ నుంచి మీరు జడ్జ్ చేస్తారు, కానీ తప్పకుండా జడ్జ్ చేస్తారు, ఎందుకంటే నేను కూడా సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రిగర్ అయ్యాను. ఇది బ్రీజీ రొమాన్స్ కూడా ఉంది, ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ట్రిగర్ కూడా చేస్తుంది, అండ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, అది చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అంటే ఏమైనా ఇబ్బంది పెట్టారా? అస్సలు లేదు. నీరజ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక స్టైలిస్ట్ అమ్మాయి, చాలా క్రియేటివ్ ఉంది, నాకు కూడా తెలుసు, కానీ అప్పుడు నాకు కాల్ చేసింది అండ్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అండ్ సిద్ధు ఒప్పుకున్నారు, సో చేస్తావా అని అడిగింది. సో నేనేంటంటే నాకు ఓకే సరే నువ్వు రా, నేను వింటాను, అండ్ సిద్ధు ఓకే చేశాడంటే తప్పకుండా ఇందులో దమ్ ఉండాలి కదా. సో నేను ఎస్ చెప్పాను, ఓకే సరే. పాయింట్ చెప్పింది, నాకు ఆ పాయింట్ చాలా చాలా నచ్చింది, అంటే ఒక కొత్త పాయింట్ అది, అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్, ఐ లవ్ ద ఫిల్మ్. చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఇది ఒక రోలర్ కోస్టర్ జర్నీ లాగా ఉంది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్, అండ్ చాలా మంచి రాసింది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలామంది చెప్పారు దట్ యూనో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఒక కొత్త అమ్మాయి యూనో షీల్ క్రియేట్, అవును అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ ఆల్సో సీన్ ఇట్, అండ్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో స్పెసిఫిక్గా తను కూడా చాలా ఎమోషనల్ అయ్యేది, యూనో, సో కనెక్ట్. అవును, అండ్ ఒక ఫెమినిన్ ఎనర్జీ నేను ఫీల్ చేశాను సెట్స్లో, అది చాలా ఇంపార్టెంట్ సెట్స్లో అది. సో ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు సాగుతున్నాం, అంతరిక్షం నుంచి వరకు కూడా పిల్లలు. సో ఇందులో కూడా, అండ్ అఫ్ కోర్స్ టాలెంట్ ఉంటే ఆబ్వియస్గా వస్తారు, తెరపైకి కూడా వస్తారు, తెర వెనక తెర ముందు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చూపించుకుంటారు. అండ్ మీ మూవీస్కి వచ్చేసరికి మీరు ఎలా చూస్ చేసుకుంటారు స్క్రిప్ట్? మీ క్యారెక్టర్ వరకే వింటారా, లేదా ఆ స్క్రిప్ట్లో ఉన్న లీడ్ ఆ పాయింట్ చూస్తారా? అంటే అప్పుడెప్పుడో ఇట్ టోటలీ మ్యాటర్స్ అండి, ఎందుకంటే కొంతమంది స్క్రిప్ట్స్ మనం చూస్ చేద్దాము బికాజ్ ద స్క్రిప్ట్ ఇస్ గుడ్, స్క్రిప్ట్ నచ్చితే చేస్తాను, లేకపోతే క్యారెక్టర్ నచ్చితే చేస్తాను, లేకపోతే స్టార్ ఎవరు చూసి చేస్తాను. అందుకే నేను ఉస్తాద్ కూడా చేశాను, అంటే పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ నేను వినలేదు కూడా,
అసలు హరీష్ నాకు కాల్ చేశారు, ఇది చేయాలి నువ్వు. నేను సార్ నాకు స్క్రిప్ట్ కూడా వద్దు, నేను చేస్తానని. సో ఆ ఫిల్మ్ నేను పవన్ కళ్యాణ్ గారు కోసం చేశాను. అంటే ఎప్పుడో ప్రతి ఒక్క అమ్మాయి హూ ఎవర్ కమ్స్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ కదా. సో నాకు కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ నేను జస్ట్ చెప్పాను, నాకు అస్సలు క్యారెక్టర్ గురించి తెలియదు, స్టోరీ గురించి తెలియదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో చాలాసార్లు ఇట్స్ ది యాక్టర్, sometimes mostly it's the script and the character. And నేను చాలా లక్కీ అండి, ఎందుకంటే నాకు చాలా మంచి నా కోసం చాలా మంది క్యారెక్టర్స్ రాశారు, చాలా మంది డైరెక్టర్స్. అండ్ నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చింది నా కెరియర్లో. సో ఐ థింక్ ఐవ్ జస్ట్ బీన్ లక్కీ టు బ్యాలెన్స్ కమర్షియల్ విత్ కాంటెంట్. అది అడుగుదాం అనుకున్నది మీరే ముందు చెప్పేశారు, ఉస్తాద్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆల్రెడీ హిట్ మీద హిట్ కొడుతూ వెళ్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆయన కమ్ బ్యాక్. సో ఉస్తాద్ ఎలా ఉండబోతుంది అందరికీ? అంటే సార్కి పని ఆల్రెడీ అయిపోయింది, కానీ నాకు కొన్ని రోజులు షూట్ ఉంది ఇప్పుడు కూడా. అండ్ రిలీజ్ గురించి నాకు తెలియదు, అసలు మార్చ్ ఏప్రిల్ చెప్తున్నారు, కానీ నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఫిల్మ్, అది నాకు తెలుసు. ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది? ఎందుకంటే మనకు అందరికీ చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎప్పుడో ఐ థింక్ ఐవ్ హర్డ్ అ లాట్ అబౌట్ హిమ్ బీయింగ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలామంది చెప్పారు నాకు. అండ్ పని చేస్తున్నప్పుడు కూడా చాలా హంబల్గా ఉన్నారు. అంటే అండ్ ఆయన స్వాగ్ అంటే అనుకోకుండా ఐ థింక్ అది ఉంది. ఆయన బాడీ మీద ఒక స్వాగ్ ఉంది. ఆయన చెయ్యిలో అయితే అవును. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ టు బి ఏబుల్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఆయన కూడా చాలా బుక్స్ చదువుతారు. బుక్ రీడర్ ఆయన. అవును. సో నాకు చెప్పారు బుక్స్ గురించి కూడా. అండ్ చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, పాలిటిక్స్ గురించి లేకపోతే ఫిల్మ్స్ గురించి. అండ్ ఆయనకి ఆడియన్స్ మీద చాలా ప్రేమ. అంటే జనాలు అంటే పిచ్చి. కొంతమందికి సినిమా అంటే పిచ్చి, జనాలు అంటే పిచ్చి. అంటే ఏం చేయాలి టు హెల్ప్ దెమ్. ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ థాట్. అండ్ హి ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో తెలుసు కదా, ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు జనాల్ని, ప్రేక్షకులు? నేను చెప్పినట్టు మీరు చాలామంది ఫిల్మ్స్ చూసుంటారు, ట్రయాంగులర్ లవ్ స్టోరీస్, కానీ ఇందులో ఒక చాలా మంచి పాయింట్ ఉంది. మీరు తప్పకుండా ఆ పాయింట్ని డిస్కస్ చేస్తారు సినిమా చూసిన తర్వాత. అందుకే ఈ సినిమా ఈ టైమ్స్లో చాలా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ సీ ద ఫిల్మ్. అండ్ మీకు నచ్చుతుంది. అండ్ యాక్చువల్లీ తప్పకుండా నచ్చుతుంది. సో ఒక ఛాన్స్ ఇవ్వండి. అండ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 17th of October. Okay, do you have any regrets in your life? లైఫ్లో Yes. లేదు, అస్సలు లేదు. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ హ్యాస్ హెల్ప్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో రిగ్రెట్స్ లేవు. సో ఇప్పుడున్న జనరేషన్కి, ఎస్పెషల్గా ఉమెన్కి వాట్ కైండ్ ఆఫ్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఒక సజెషన్ కావచ్చు, ఎనీ అడ్వైస్ కావచ్చు. అంటే విమెన్గా యాజ్ అ ఉమెన్ ఐ వుడ్ సే సపోర్ట్ అదర్ విమెన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అండ్ సెల్ఫిష్గా ఉండాలి, కానీ రిలేషన్షిప్స్లో కొంచెం సెల్ఫ్లెస్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. Okay. Otherwise your relationships will break. So Rasika, thank you so much, and all the very best for your Telskara movie. Thank you. So thanks a lot.